రిలీజ్ కి ముందే హాట్ కేకుల్లా అమ్ముడైన నాగబంధం థియేట్రికల్ రైట్స్. హీరో మార్కెట్ ని నమ్ముకోకుండా కేవలం కంటెంట్ ని నమ్ముకొని ఏకంగా 110 కోట్ల రిస్క్ చేస్తున్న మేకర్స్. ఆ అనంత పద్మనాభ స్వామి ఆలయ సెట్లోనే అసలు రహస్యం అంటూ కమెంట్స్. ఇంతకీ నాగబంధం బిజినెస్ లెక్కలేంటి? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. టాలీవుడ్లో ఒక భారీ ఎపిక్ అడ్వెంచర్ థ్రిల్లర్ సిద్ధమైంది. అదే నాగబంధం ది సీక్రెట్ ట్రెజర్. నిక్ స్టూడియోస్ బ్యానర్ పై కిషోర్ అన్నపురెడ్డి, నిషితా నాగిరెడ్డి నిర్మించినటువంటి ఈ విజువల్ వండర్ కు అభిషేక్ నామా డైరెక్షన్ వహించారు. హీరో విరాట్ ఖన్నా, నభా నటేష్, ఐశ్వర్య మీనన్ లీడ్ రోల్స్ ప్లే చేస్తున్నటువంటి ఈ మూవీ జూలై 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లో గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో మూవీ నిర్మాతలు కిషోర్ అన్నపురెడ్డి, నిషితా నాగిరెడ్డి విలేకరుల సమావేశంలో పాల్గొని సినిమాకు సంబంధించినటువంటి ఎన్నో సంచలన విషయాలను పంచుకున్నారు. ఐటీ రంగం నుండి ఇండస్ట్రీకి అడుగుపెట్టి నిర్మాతలు తమ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్తూ, మేము సాఫ్ట్వేర్ కంపెనీని విజయవంతంగా రన్ చేసి అక్కడి నుండి ఎగ్జిట్ అయ్యాక బిజినెస్ను విస్తరించాలనేటువంటి ఉద్దేశంతో సినిమా రంగంలోకి వచ్చాం. ఫస్ట్ ఒక పెద్ద హీరోతో సినిమా చేయాలనుకున్నాం. మేము కొత్త వాళ్ళం కావడంతో ఆ ఛాన్స్ రాలేదు. అదే టైంలోనే అభిషేక్ నామా చెప్పినటువంటి లార్జర్ దెన్ లైఫ్ మైథాలజీ లైన్ మాకు మైండ్ బ్లాక్ చేసేసింది. కథ డెవలప్ అయ్యేటువంటి కొద్దీ కంటెంట్పై మాకు నమ్మకం డబుల్ అయింది. అందుకే కొత్త హీరో, కొత్త డైరెక్టర్ అని చూడకుండా ఏకంగా 110 కోట్లకు పైగా బడ్జెట్తో ఈ సినిమాని అద్భుతంగా నిర్మించమని క్లారిటీ ఇచ్చారు. సినిమాలో ప్రతి 10 నిమిషాలకు ఒక విజువల్ వండర్ థ్రిల్ చేయబోతుందని కూడా మేకర్స్ లీక్ ఇచ్చారు. అవుట్డోర్ లొకేషన్స్లో మేము అనుకున్నటువంటి గ్రాండియర్ రావడం సాధ్యం కాదనిపించింది. అందుకే ఎక్కడ విజువల్ ఎఫెక్ట్స్ వాడాలో, ఎక్కడ సెట్ వేయాలో పక్కా ప్లాన్ చేసుకున్నామని చెప్పుకొచ్చారు. ముఖ్యంగా ఈ సినిమా కోసం వేసినటువంటి అనంత పద్మనాభ స్వామి ఆలయ సెట్ సినిమాకే ప్రాణమని, ఆ సెట్ చూసినటువంటి ప్రతి ఒక్కరూ ఒక నిజమైనటువంటి గుడిలోకి వెళ్ళినటువంటి ఫీలింగ్ కలుగుతుందని కూడా చెప్తున్నారు. మేము పెట్టినటువంటి ప్రతి పైసా సిల్వర్ స్క్రీన్ పై ఒక విజువల్ ఫీస్ట్ లా కనిపిస్తుందని, సినిమా నిర్మాణంలో తమకు ఎదురైనటువంటి ఆధ్యాత్మిక అనుభవాలను నిర్మాతలు గుర్తు చేసుకున్నారు. మాకు దైవభక్తి ఎక్కువ. ప్రతిరోజు శివుని అభిషేకంతోనే మా రోజు మొదలవుతుంది. మేము ఈ ఇండస్ట్రీకి వచ్చి ఇంత భారీ సినిమా తీయడం వెనుక అనంత పద్మనాభ స్వామి, శివుడి అనుగ్రహం ఉందని నమ్ముతాం. కార్తీక పౌర్ణమి రోజున 24 గంటల పాటు అభిషేకం జరుగుతుండగా మా లాస్ట్ షెడ్యూల్ షూటింగ్ కంప్లీట్ అయింది. అలాగే మేము ప్రమోషన్స్లో భాగంగా చేసినటువంటి రథయాత్ర వీడియోలు సైతం ప్రజెంట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయని కూడా చెప్పుకొచ్చారు. అయితే భారతీయ ప్రాచీన ఆలయాల రహస్యాలు, ఆధ్యాత్మిక మూలాల నేపథ్యంలో మైథలాజికల్ అడ్వెంచర్ థ్రిల్లర్గా రూపొందించినటువంటి విజువల్ వండర్ నాగబంధం. రిలీజ్కి ముందే ఈ మూవీ ట్రేడ్ వర్గాల్లో ఒక సంచలనం అయితే సృష్టిస్తుంది. పెదకాపు ఫేమ్ విరాట్ ఖన్నా హీరోగా యాక్ట్ చేస్తున్నటువంటి ఈ భారీ సోషియో ఫ్యాంటసీ ప్రాజెక్ట్ను ప్రముఖ నిర్మాత అభిషేక్ నామా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. అయితే జూలై 3న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ కాబోతున్నటువంటి ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అగ్రశ్రేణి పంపిణీ సంస్థలు భారీ ఫ్యాన్సీ రేట్లకు ఈ మూవీ రైట్స్ను సొంతం చేసుకోవడం గమనార్హం. సినిమాపై ఉన్నటువంటి విపరీతమైనటువంటి క్రేజ్ కారణంగా 2 తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల్లోని ప్రముఖ సంస్థలు రంగంలోకి దిగాయి. టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజుకు చెందినటువంటి ఎస్విసి సినిమాస్ నైజాం, వైజాగ్ ప్రాంతాల హక్కులను దక్కించుకున్నారు. మాస్ సెంటర్లో పట్టున్నటువంటి శ్రీ గురు రాఘవేంద్ర సంస్థ రాయలసీమ ఏరియాను కైవసం చేసుకుంది. గుంటూరును మెట్రో సురేష్కి చెందినటువంటి ఏబివిఐ సినిమాస్ కృష్ణా మరియు తూర్పు గోదావరి జిల్లాలను సురేష్ మూవీ, పశ్చిమ గోదావరిని ఆకర్ష్ సినిమాస్ అండ్ అదేవిధంగా నెల్లూరు రైట్స్కి సంబంధించి ఎస్ఎస్ ప్రమోటర్స్ అండ్ ఎంటర్టైన్మెంట్స్ దక్కించుకున్నాయి. ఉత్తరాదితో పాటు ఓవర్సీస్ మార్కెట్ను కూడా ప్రముఖ సంస్థ జీ స్టూడియోస్ రిలీజ్ చేస్తుండగా కర్ణాటకలో కేవిఎన్ ప్రొడక్షన్స్, అదేవిధంగా తమిళనాడులో క్రౌన్ సినిమాస్, అదేవిధంగా కేరళలో గుడ్ ఫెల్గస్ అండ్ ఫిలిమ్స్ ఈ సినిమాని థియేటర్లోకి తీసుకురానున్నాయి. పూరి జగన్నాథ్ ఆలయం, అనంత పద్మనాభ స్వామి దేవాలయం వంటి చారిత్రక ఆధ్యాత్మిక కేంద్రాల రహస్యాలు, శతాబ్దాల నాటి నాగబంధం సాంప్రదాయం చుట్టూ ఈ సినిమా కథాంశం తిరుగుతుంది. నిక్ స్టూడియోస్ బ్యానర్ పై కిషోర్ అన్నపురెడ్డి, నిషితా నాగిరెడ్డి నిర్మించినటువంటి ఈ మూవీలో హీరో విరాట్ ఖన్నా సరికొత్తగా నాగసాధు అవతారంలో కనిపించబోతున్నారు. జగపతి బాబు, మహేష్ మంజ్రేకర్, మురళీ శర్మ వంటి స్టార్ కాస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ప్లే చేస్తున్నారు. దాదాపు 110 కోట్ల భారీ బడ్జెట్తో హాలీవుడ్ స్థాయి విఎఫ్ఎక్స్ హంగులతో ఈ విజువల్ వండర్ను మేకర్స్ అద్భుతంగా తీర్చిదిద్దారు. కేవలం ఈ సినిమా క్లైమాక్స్లో వచ్చేటువంటి హై వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్ కోసమే ఏకంగా 20 కోట్లు ఖర్చు చేయడం నిజంగా విశేషం. లేటెస్ట్గా రిలీజ్ అయినటువంటి ఈ సినిమా ట్రైలర్ ఆడియన్స్ నుండి ట్రెమెండస్ రెస్పాన్స్ లభించింది. ట్రేడ్ వర్గాల్లో నడుస్తున్నటువంటి పాజిటివ్ బజ్ చూస్తుంటే జూలై 3న రిలీజ్ కాబోతున్నటువంటి నాగబంధం బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయంగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే స్టిల్ ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే మేజర్గా ఆల్రెడీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఏదైనా కంటెంట్ మాత్రమే నమ్ముతున్నారు ప్రతి ఒక్కరు కూడా.
అది స్టార్ హీరోనా? లేకపోతే మార్కెట్ లేని హీరోనా? ఇలా ఎవ్వరిని కూడా చూసుకుండా మేజర్‌గా అక్కడ కంటెంట్‌ని నమ్ముకొనే ముందుకెళ్తున్నారు. సో, ఇప్పుడు అలాంటి ఓరియెంటెడ్ మూవీలలో వచ్చేదేదైనా ఉందంటే ఇప్పుడు అది నాగబంధం. సో, 'విరాట్ కర్ణ' మనందరికీ తెలిసిందే. 'పెదకాపు' తీసినటువంటి హీరో. అది 'పెదకాపు' పెద్ద హిట్ కూడా కాదు. స్టిల్ చాలా చాలా డిసప్పాయింట్ చేసినటువంటి సినిమాలలో డెబ్యూలలో అది ఆబ్వియస్‌గా 'విరాట్ కర్ణ'కి కొంచెం బ్యాడ్ ఎక్స్‌పీరియన్సే. బట్ ఎక్స్‌పీరియన్స్ పరంగా ఓకే. బట్ కెరియర్ పరంగా మాత్రం పెద్దగా ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయలేదు. బట్ అలాంటి సినిమా తర్వాత దాదాపు అసలు సినిమాలే కష్టమనుకున్నటువంటి టైంలో 1 కాదు, 2 కాదు ఏకంగా 110,00,00,000 బడ్జెట్ నిజంగా ఒక అంత మార్కెట్ లేని హీరో మీద పెట్టడం అంత ఆషామాషీ విషయం అయితే కాదు. స్టిల్ వాళ్ళు సినిమా మీద పెట్టుకున్నటువంటి నమ్మకం అలానే ఉంది. కానీ నిజంగా ఆ ఎక్స్‌పెక్టేషన్స్ కనుక మ్యాచ్ అయ్యకపోతే మాత్రం చాలా చాలా లాస్ చూసేటువంటి పరిస్థితులు డెఫినిట్‌గా ఉంటాయి. ఎందుకంటే 110,00,00,000 బడ్జెట్ అంటే అంత ఈజీ కాదు. బట్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈజీగా అది రికవర్ చేసేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకు అంటే లేటెస్ట్‌గా ప్రొడ్యూసర్ 'దిల్ రాజు' కూడా దాంట్లో ఒక ఇంటర్వ్యూలో పాల్గొని కూడా చెప్పారు. అంటే ఓటీటీకి వచ్చిందంటే రైట్స్, మ్యూజికల్ రైట్స్ కావచ్చు, ఓటీటీ కావచ్చు. సో, ఇలా ఎక్కువగా రెమ్యూనరేషన్స్ పెంచడం, దాని తర్వాత ఇన్‌కమ్ సోర్సు 10% పెరిగితే దాని తర్వాత వాళ్ళు రెమ్యూనరేషన్ అడిగేటువంటి పర్సెంటేజ్ అదొక 50 వరకు అలా ఎళ్ళిపోయింది అని కూడా అన్నారు. సో, ఏదైనప్పటికీ మాత్రం కొన్ని రకరకాలైనటువంటి ప్లాట్‌ఫార్మ్స్ రావడం, అది కొంచెం సినిమాకు ప్లస్ అవుతుంది. ఆడియో రైట్స్ కావచ్చు, డిజిటల్, శాటిలైట్ ఇలా రకరకాలైనటువంటి ఇన్‌కమ్ సోర్స్ రావడం వల్ల బడ్జెట్ కూడా చాలా పెరిగిపోతుంది. కానీ ఇక్కడ ఎలాంటి ఒక కొంచెం హిట్ బ్యాక్‌గ్రౌండ్ లేనటువంటి ఒక హీరోకి ఇంత బడ్జెట్ పెట్టడం నిజంగా కొంచెం షాకింగే. బట్ ఏదేమైనప్పటికీ సినిమా బావుంటే మాత్రం ఈ పెట్టినటువంటి బడ్జెట్ డబుల్‌కి, త్రిబుల్ కలెక్ట్ చేస్తుందనడంలో ఎలాంటి డౌట్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ 'కార్తికేయ 2' సో, మేజర్‌గా ఏంటంటే ఇప్పుడు ఎలాంటి 'కార్తికేయ 2' ఎంత విధ్వంసం సృష్టించిందో మనందరికీ తెలుసు. సో, అలా సినిమా పాజిటివ్ ఉంటే మాత్రం డెఫినిట్‌గా ఒక రేంజ్‌లో అయితే కలెక్షన్స్ రాబట్టడంలో ఎలాంటి డౌట్ అయితే లేదు. సో, మరి 'నాగబంధం' ట్రైలర్ చూసారా? చూస్తే మీకేమనిపించింది? అండ్ ఇలాంటి ఒక స్టార్టింగ్ అంటే అప్‌కమింగ్ హీరోకి ఇంత పెద్ద బడ్జెట్ పెట్టడం ఎంతవరకు కరెక్ట్? మీ ఒపీనియన్‌ని కామెంట్ చేయండి.